ఎన్నికల్ని దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. సార్ పవన్ చిట్టపట్లు కులం గురించి మాట్లాడొద్దు, కాపు నేతలపై ఫైర్. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడారు, మొన్న 2 సార్లు మనం చర్చించాం. నిన్న ఆయన మళ్ళీ ఇంకొక దఫా నిన్న పొద్దున గోదావరి పర్యవేక్షణ కందుల దుర్గేష్ మీద ఏదో కాస్త ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం ఆయన చాలా మాట్లాడారు. మొన్నటితో పోలిస్తే నిన్న కొంచెం ఆయన ఎక్కువ కొంత ఆగ్రహం ఫైరింగ్ అనేది కొంచెం ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. మొన్న చెప్పినవి మళ్ళీ కొన్ని చెప్పారు. విశ్లేషకులు వాళ్ళ మీద పనికి మాలిన విశ్లేషణలు చేస్తే మేము ఊరుకోము, నోరు మూయిస్తాము, ఇట్లాంటి కామెంట్స్ కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు. మళ్ళీ ఇష్టాలు ఎవరింటికి వెళ్ళాము, ఎవరింటికి వెళ్ళలేదు అంటే మొత్తం మీద విమర్శలు వ్యాఖ్యలు అన్నవి అయితే పవన్ కళ్యాణ్కు బాగా ఇబ్బందికరంగా ఏమాత్రం మింగుడు పడనివిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా తమ పార్టీలో ఉండే ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఉన్నాడు. జేడీ లక్ష్మణ్ మీద కూడా కామెంట్. జేడీ లక్ష్మణ్ వాళ్ళ పార్టీలోంచి బయటికి పోయేటప్పుడు ఆయన సినిమాలు మానేశానన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని ఆయన ఒక మాట అన్నారు. సో అవన్నీ ఈయన మెన్షన్ చేస్తున్నారంటే కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని వాటికి స్పందిస్తున్నారు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. కానీ అన్నిటికంటే ఆశ్చర్యమో ఇదిగోండి, కులాన్ని దాటి వెళ్ళలేరా, ఈ కులాన్ని దాటి వెళ్ళలేరా అన్నది ఎక్కువగా కాపు నాయకులను గురించి మాట్లాడితే కాపు నేతలకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. నేను వచ్చింది కులం కోసం కాదు, మాట్లాడితే వంగవీటి రంగం తెస్తారు. ఆయన భార్య మళ్ళీ కులం పేరు. చంద్రబాబు ఒకరి నాశనం కోరుకోరు. కాపు నేతలను నేను ఒక్క మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు. అంటే ఒక విధంగా కాపు నాయకులు అనే వాళ్ళని అంటే కులం పేరు ఆయన తీశారు కాబట్టి తీయాల్సి వస్తుంది. ఒక విధంగా వాళ్ళేదో తన నుంచి ఆశించి తన మీద పడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు దాసరాము లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీ చర్చలో మీరు ప్రస్తావించినట్టున్నారు. వీటన్నిటి మీద ఒకటి ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి. రెండోది వాళ్ళతో పాటు కూర్చున్నారు కదా, చర్చలు జరిపారు కదా, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నారు కదా, ఆ తర్వాత కూడా వాళ్ళ స్పందనలు ఉంటాయి కదా. ఎందుకు ఈ అంశం మీద కొంత అసహనం ఎక్కువగా ఉందనేది అయితే అర్థం కాదు. నేను రాలేదు, నాకు కులం కాదు, ఇంకా విస్తృతంగా ఉందని చెప్పండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ చాలా పేర్లు చాలా ఉదాహరణలు అన్నీ తీసి ఇప్పుడు ఆ జర్నీస్ అనేవి ఒక్కొక్కరి జర్నీ ఒక విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయన జర్నీ ఎట్లా ఉంది, ఉదాహరణకు ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్తో కలిపేశారు, నాకు ఇష్టం లేదని చాలా కోపంగా మాట్లాడేవాడు పార్టీ పెట్టిన కొత్తలో. ఇప్పుడు అలా మాట్లాడరు కదా. ఉదాహరణకు బీజేపీతో మీరు తెలుగుదేశంతో కలిశారు, అంతేందుకు 2019లో మీరు కమ్యూనిస్టులతో కలిశారు, 2024లో బీజేపీతో కలిశారు, 2019లో మీరు ప్రత్యేక ఇదేది ప్యాకేజ్ అనేది అదేది ఏదో అనేవాడు కదా అప్పుడు, ప్యాకేజ్ స్టారా పాయసం ఏదో అంటుండేవాడు కదా, దాన్ని ప్యాకేజ్ అనేది సరైనటువంటిది కాదని చెప్పడానికి ఏదో అంటూ ఉండేవాళ్ళు. తర్వాత అది అంటే మానేసరి. ఎందుకు మార్పు అనేది పరిణామాలను బట్టి, అనుభవాలను బట్టి, నాయకులు నిలబడిన తీరు, నడిచిన తీరు, మాట్లాడిన అంశాలను బట్టి వస్తుంది. కానీ ఎప్పుడు ఒకటే విధంగా ఉండాలి, లేదా మనుషులు మిమ్మల్ని దూరమైన వాళ్ళు విమర్శించిన వాళ్ళంతా వాళ్ళు ఏదో దోషం చేసినట్టు, లేకపోతే మీరు చాలా కష్టపడ్డారని మీరు అనుకోవచ్చు, మీ అనుయాయులు అనుకోవచ్చు, కష్టపడి ఉండొచ్చు కూడా, లేకపోతే ఇక్కడికి రారు. కానీ అదే సమయంలో ఇతరులు కూడా వాళ్ళ పోరాటాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుంటారు కదా. ఏకపక్షంగా ఆలోచించడం రాజకీయాల్లో ఎలా కుదురుతుంది? ఇప్పుడు అదే పనిగా మనం కుల పెద్దలు, కులాల పేర్లు మనం తీసుకొని వస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఉద్వేగం, వాళ్ళ ఆవేశం మీద తోడ్పడి ఉంటాయి కదా. వాళ్ళు చాలా గొంతు చించుకొని, నరాలు చించుకొని సీఎం అని మీకోసం అరిచినప్పుడు చాలా ఆవేశంగా వాళ్ళు చేస్తుంటారు కదా. మీరు చెగ్గువేరా బొమ్మ పెట్టుకున్నప్పుడు చెగ్గువేరా అభిమానులు చాలామంది మీతో ఐడెంటిఫై అయి ఉంటారు కదా. ఇవన్నీ మారే కదా. అంటే మారడం అనేది ఒకరికే సహజం, మారడం అనేది ఒకరికే సొంత కుదరదు అంటున్నాను నేను. రాజకీయం అనేది పొలిటికల్ ప్రాసెస్ ఇది ఆల్వేస్ డైనమిక్గా గతిశీలంగా ఉంటుంది, మార్పులకు గురవుతూ ఉంటుంది. ఒక విధమైన కొంత అసహనం ఆగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికోసం అవతల వాళ్ళు కులాన్ని దాటి వెళ్ళలేరు అంటాం. ఇతరులు ఒకరే కులాన్ని గురించి మాట్లాడుతున్నారు. కులాలు ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్నికల్లో
నేరుగా కులాల పేర్లు తీసుకొచ్చి మాట్లాడడం అనేది జనసేన వచ్చాక ఎక్కువగా జరిగింది. అంతకుముందు కూడా రాజకీయం అటు ఇటు జరిగింది, కానీ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని ఒక ప్రధానమైన పునాదిగా మీరు చేసుకున్నారా లేదా మీరు ఆలోచించవచ్చు. అంతకుముందు పరోక్ష రాజకీయం జరిగితే రకరకాల నాడులు జరిగి వద్దని అందరు కోరుకున్నారు. కులాల వారి అనైక్యత రాకూడదనే కోరుకుంటున్నప్పుడు ఉదాహరణకు మీరు ఒక కులాన్ని తీసి ఇలా మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ మాట్లాడితే కూడా కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏమో మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళందరికంటే అతీతులు, వాళ్ళని ఏమో అనకూడదు అంటే అది కుదరదండి. మోదీ గారికి వ్యతిరేకంగా మోదీ గారికి మెజార్టీ స్థానాలు లేవు. బీజేపీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి? 240 250 ఉన్నాయి. పార్లమెంట్లో 300 స్థానాలు వేరే వాళ్ళకు ఉన్నాయండి. ఈ 300 మంది మోదీ గారిని బలపరుస్తారా లేదా వాళ్ళ ఇష్టం. అది మీరు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు బలపరుస్తున్నారు, కానీ మిగిలిన పార్టీలు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ అనేక ప్రాంతీయ పార్టీలు కానీ బలపరచవు కదా. కాబట్టి మోదీని అమిత్ షాను వాళ్ళని ఏమాత్రం ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు శిలాశాసనాలుగా వాళ్ళ మాటలు చూడాలంటే అది కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కదా. కాబట్టి భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. మూడవది చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకు ఆయన పెద్ద, ఆయన సీనియరు, అందరు గౌరవిస్తారు. అందులో తేడా ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరూ ఒక వైసీపీ వాళ్ళు తప్ప అందరూ ఖండించారు. కానీ దాని అర్థం ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన విధానాలు పూర్తిగా 100% సరైనవి అని మీరు భావించవచ్చు, ఆయన భావించవచ్చు, లేదా అభిమానించే అనేక మంది భావించకపోవచ్చు. అదే కదా ప్రజాస్వామ్యం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ఒక నాశనం కోరుకోరనే మనం నమ్ముదాం. దాంట్లో మీరు నమ్ముతారో ఇంకా నమ్మేవాళ్ళు కూడా నమ్ముతారు, కానీ ఇతరులు కూడా కోరుకోకూడదు, ఇతరులు కూడా అనకూడదు. మీ అమిత్ షాను కానీ చంద్రబాబు కానీ మోదీని కానీ అందరూ పవన్ కళ్యాణ్ లాగే భావించాలని ఎందుకు భావిస్తారు? ఉదాహరణకు చిరంజీవి గారు